హలో నాన్న, ఆడిబుల్ అమ్మా? ఒకసారి ఆడిబుల్ అయితే రిప్లై ఇవ్వండి. ఒకసారి ఆడిబుల్ అయితే ఓకే ధనుష్, యూ కెన్ ఆస్క్ దట్. యూ కెన్ ఆస్క్ దట్. Okay, what is the difference between double taxation and cascading? Yes, good doubt, Nana. I'll be explaining. Once again, I'll explain. Okay. మొత్తం ఒకసారి మనం చెప్పిందంతా రివైజ్ చేసుకుంటూ వెళ్తూ ఆ పాయింట్ వచ్చినప్పుడు దాన్ని స్ట్రెస్ చేసి నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో సార్, మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే, ఈ డిఫరెన్సెస్ డిస్కస్ చేసాం. వి డిస్కస్డ్ అబౌట్ దిస్ డిఫరెన్సెస్. ఏంటవి డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్? ఏంటి అందులో ఫస్ట్ లెవీ ఆఫ్ లెవీ ఈజ్ ఆన్ ఇన్కమ్ జనరేషన్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో లెవీ ఈజ్ ఆన్ ఇన్కమ్ జనరేషన్. అంటే ఇన్కమ్ జనరేట్ అయితేనే డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది దేని మీద? నా కన్జంప్షన్ మీద. వెన్ యూ స్టార్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్ దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసరికి ఏంటన్నా ప్రోగ్రెసివ్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసరికి ఏంటి? రిగ్రెసివ్ ఇన్ నేచర్. ప్రోగ్రెసివ్కి రెగ్రెసివ్కి ఏంటి డిఫరెన్స్? ప్రోగ్రెసివ్ అంటే వెన్ ద ఇన్కమ్ ఇంక్రీజెస్. ఓకే, లెవీ అంటే సార్, లెవీ అంటే ట్యాక్స్ వేయడాన్ని. ఓకే, ఇప్పుడు ఒక గూడ్ సేల్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ వేస్తారంటారు కదా, ఆ ట్యాక్స్ వేయడాన్ని లెవీ అంటాం. ఓకే, ఏం జరిగితే ట్యాక్స్ వస్తుంది, ఓకే ఈ ట్యాక్స్ వేస్తాం దీని మీద అని చెప్పడాన్ని లెవీ అంటాం. అర్థమైందా ధనుష్? ఓకే, సో ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ ద లెవీ ఈజ్ ఆన్ ఇన్కమ్ జనరేషన్. లెవీ అంటే ఏంటి? ట్యాక్స్ వేయడం అని. ఓకే, ఇన్కమ్ జనరేట్ అయితే ట్యాక్స్ పడుతుంది, కన్జంప్షన్ జరిగితే ట్యాక్స్ పడుతుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్, రెగ్రెసివ్ ఇన్ నేచర్. ప్రోగ్రెసివ్ అంటే ఏంటమ్మా? మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అదే రెగ్రెసివ్ ఇన్ నేచర్. ఇంకా రెగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ స్టేటస్, మీరు రిచా పూరా అనే ఏం సంబంధం ఉండదు, ఒకటే రేట్కి ట్యాక్స్ అవుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెగ్రెసివ్. నెక్స్ట్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ ఏంటి ఇక్కడ? ద ఆబ్లిగేషన్ టు పే ట్యాక్స్. ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్లో వచ్చేసరికి అండి, ద వన్ హూ జనరేట్స్ ఇన్కమ్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు పే ట్యాక్స్. అంటే ఇప్పుడు నేను ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను అనుకోండి, నేనే నా దాని మీద ట్యాక్స్ పే చేసుకోవాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వచ్చేసరికి అది అట్లా కాదు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎవరు? సప్లయర్. ఓకే, సప్లయర్ బయర్ అని ఇద్దరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి సప్లయర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్. షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్ అంటే ఏంటి? నా ఇన్కమ్ మీద నా ట్యాక్స్ నేనే కట్టుకోవాలి. ఓకే, ఆ ట్యాక్స్ మనీ మీ దగ్గర నుంచో ఇంకొకరు ఎవరో ఎక్స్ వై జెడ్ దగ్గర నుంచి తీసుకోవడం కుదరదు కాబట్టి ఐ కెనాట్ షిఫ్ట్ మై బర్డన్. బట్ అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ద సెల్లర్ విల్ బీ పేయింగ్ ద ట్యాక్సెస్. ఓకే, ఒక సెల్లర్ ట్యాక్స్ పే చేస్తాడు, కానీ తన పాకెట్ నుంచి పే చేస్తాడా? చేయడు. ఎక్కడి నుంచి తీసుకుంటాడు? కస్టమర్ నుంచే. గుడ్ ప్రైస్తో పాటు ట్యాక్స్ కూడా కలిపి కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి విల్ బీ ఈవెన్ గెట్టింగ్ ఎక్స్ట్రా ట్యాక్స్ మనీ యాజ్ వెల్. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది నాన్న? షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్ పాసిబుల్. డైరెక్ట్ ట్యాక్సెస్లో అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంటే యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కానీ ఓకే ఇవన్నీ చెక్ చేసుకునేది ఎవరమ్మా? సిబిడిటీ. సిబిడిటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో అలా అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఎవరు? సిబిఐసి. సిబిఐసి అంటే ఎవరు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ జిఎస్టీ అండ్ కస్టమ్స్. నెక్స్ట్ నేను మీకు ఫెడరల్ స్ట్రక్చర్ గురించి చెప్పాను అన్న. ఫెడరల్ స్ట్రక్చర్, వాట్ డస్ ఇట్ మీన్ బై ఫెడరల్ స్ట్రక్చర్? మళ్ళీ ఒకసారి వినండి. మనకి ఇక్కడ గవర్నమెంట్ అనేసరికి ఓకే, ఇక గవర్నమెంట్ అంటే మనకి ఒక సింగిల్ సెట్ ఆఫ్ కాదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్ ఇలా మూడు ఉంటాయి. ఓకేనా? సో ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏం చేస్తుంది? ఇది కాన్స్టిట్యూషన్లో ఏం చేస్తుంది? ఇది కాన్స్టిట్యూషన్లో వచ్చి అంటే దట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, లోకల్ అథారిటీస్ అయినా, దీస్ త్రీ ఆర్ ఇండిపెండెంట్. దే కెన్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ. దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్. దీస్ త్రీ ఆర్
working independently. This is called as what? Federal structure. Central government, state government, local authorities. These three will work separately, independently. Okay, they can generate their incomes on their own. వాళ్ళుగా సొంతగా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు. ఆ చెప్పడాన్ని ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ ఇండియా. ఇండియా అంటే ఏంటమ్మా? 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఈ 28 స్టేట్స్ గురించి నేను మిమ్మల్ని ఒకసారి ప్రిపేర్ అయ్యారంటమ్మా అని చెప్పాను. 28 స్టేట్స్ గూగుల్లో చెక్ చేసుకుని అయినా కానీ ఈ 28 స్టేట్స్ అంటే ఏంటి మిమ్మల్ని చెక్ చేసుకోమను. ఓకేనా సార్? చూడండి 28 స్టేట్స్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఒకసారి ఒక 4-5 క్లాసెస్ అయిన తర్వాత ఈ 28 స్టేట్స్ ఏంటి అని ఒకసారి డిస్కస్ చేస్తాను. బట్ ఈలోపు మీరు గూగుల్ చేసుకొని ఒకసారి ఈ 28 స్టేట్స్ని రిమెంబర్ చేయడానికి, బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఏంటా 8 యూనియన్ టెరిటరీస్? అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, చండీగఢ్, దమన్ అండ్ దీవు, దాద్రా అండ్ నాగర్ హవేలీ, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, పాండిచేరి. ఇలా 3 ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, పాండిచేరి. ఈ 3 స్టేట్స్లో ఇప్పుడు ఏంటమ్మా? స్టేట్ లెజిస్లేచర్లో ఉంటుంది కాబట్టి, ఇవి యూనియన్ టెరిటరీస్ అయినా వీటికి ఏంటి? స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది కాబట్టి టెక్నికలీ దీస్ ఆర్ యూనియన్ టెరిటరీస్, బట్ దే వర్క్ యాజ్ లైక్ వాట్? దే వర్క్ యాజ్ స్టేట్స్. ఈ 3 ఏంటా? 3 జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, పాండిచేరి. ఓకే, నెక్స్ట్ మనం డబుల్ టాక్సేషన్ అండ్ క్యాస్కేడింగ్ ఇవి అర్థం చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్కి వచ్చాం. ఏంటమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్? మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్. ఓకే, ఇక్కడ చూడండి, కాస్ట్ మ్యానుఫ్యాక్చరర్కి 900 రూపీస్ అయితే, మ్యానుఫ్యాక్చరర్కి 900 రూపీస్, దాని మీద అతను ప్రాఫిట్ ఒక 100 రూపీస్ యాడ్ చేసుకున్నాడు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి అప్పుడు 1000 రూపీస్ అయింది. ఈ సెల్లింగ్ ప్రైస్ మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది 20% ఉంది కాబట్టి హీ లెవీ 20% ఆన్ 1000. హీ గాట్ 200 రూపీస్ యాజ్ ట్యాక్స్. ఓవరాల్ ద ఇన్వాయిస్ ప్రైస్ కేమ్ టు 1200. Okay, understood? Once again, the cost is 900, profit or margin is 100, so then the sale price came to 1000. On that indirect tax they levied at a rate of 20%, which came to 200 rupees. Overall the invoice price is 1200 rupees. So if manufacturer invoice price is 1200, then the wholesaler has to pay how much? 1200 rupees he has to pay to get the goods. ఓకే, ఎంత పే చేయాలండి? హోల్సేలర్ 1200 రూపీస్ పే చేయాలి. ఓకే, సో హోల్సేలర్ 1200 రూపీస్ పే చేశాడు కాబట్టి హిస్ కాస్ట్ ఈస్ 1200. ఈ గూడ్స్ మీద మళ్ళీ తన ప్రాఫిట్ కానీ, ఓకే ప్రాఫిట్ అనుకోండి, లేదా తను ఏమన్నా దానికి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా చేస్తే కానీ వాడు రెండింటికి కలిపి ఒక 100 రూపీస్ కాస్ట్ అయితే అవన్నీ యాడ్ చేసి అతను ఎంతకు అమ్ముతున్నాడు? 1300. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ధనుష్, బీ కేర్ఫుల్ హియర్ ఓన్లీ ఐల్ బీ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ కాల్డ్ డబుల్ టాక్సేషన్. అన్న చూడు 1000 రూపీస్, ఇదే నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ధనుష్. ఇక్కడ మనం డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ మీద లెవీ చేస్తారు, ప్రాఫిట్ మీద. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ప్రాఫిట్ మీద లెవీ చేసేది కాదు. ఓకే, హోప్ యు ఆర్ ఫాలోయింగ్ సైమల్టేనియస్లీ. ఒక సైడ్ భాస్కర్ సార్ క్లాసు, ఇటు సైడ్ నాది ఫాలో అవుతున్నావు కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా నీకు డౌట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మన ప్రాఫిట్కి సంబంధమే లేదు. నీకు లాసెస్ వస్తున్నా కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ నాట్ ఆన్ అవర్ ప్రాఫిట్, ఇట్ ఈజ్ ఆన్ అవర్ సేల్ వాల్యూ. మన సేల్ వాల్యూ మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడికి ప్రాఫిట్ ఉందని నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా, బట్ జనరల్గా ఒక్కొక్కడికి లాస్ కూడా రావచ్చు ఆ బిజినెస్లో, అర్థమవుతుందా? అయినా కూడా ఏం చేయాలి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయితే పే చేయాల్సిందే. ఈవెన్ స్టిల్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హస్ టు బి పేడ్. సో అందుకని 1000 రూపీస్ మీద ట్యాక్స్ కట్టాలి ఇతను, నాట్ ఆన్ ద 100 రూపీస్. ఓకే, సో 1000 రూపీస్ మీద ట్యాక్స్ లెవీ చేసినప్పుడు ఎంత అవుతుంది? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అట్ ఏ రేట్ ఆఫ్ 20% 200. సో టోటల్ ఇట్ కేమ్ టు 1200. నౌ హోల్సేలర్ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి అన్న, హోల్సేలర్ దగ్గర ఏం చెప్పాను మీకు? 1300 దగ్గర 1300కి బ్రేకప్ రాసుకున్నాం మనం. 1200 అనేది ప్రీవియస్ స్టేజ్లో నుంచి వచ్చినది ఇన్వాయిస్ ప్రైస్. 100 రూపీసే ఇక్కడ కొత్తగా యాడ్ అయింది, అతని ప్రాఫిట్ కానీ అతని షేర్ ఆఫ్ ఎక్స్పెన్స్ కానీ, దాని మార్కప్ అనుకోండి. దిస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నథింగ్ బట్ వాట్? వాల్యూ ఎడిషన్. ఇప్పుడు ఈ 1200లో చూడండి, ఈ 1200లో ఈ 1000 రూపీస్ అనేది, సార్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, మ్యానుఫ్యాక్చరర్ సార్ అది మ్యానుఫ్యాక్చరర్ పే చేశాడు, ఇది హోల్సేలర్ పే చేశాడు, ఇద్దరు వేరు కదా అని మీరు అనొచ్చు. ఎస్, దే మైట్ బి డిఫరెంట్, కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ గూడ్ ఒకటే కదా.
ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే గుడ్ సేల్ చేశాడో అదే గుడ్ మళ్ళీ హోల్సేలర్ సేల్ చేస్తున్నాడు. ఓకే, సో మీరు ఏమనొచ్చు అంటే సార్ ఫస్ట్ టైం ట్యాక్స్ అయింది మ్యానుఫ్యాక్చరర్ హ్యాండ్స్లో, సెకండ్ టైం ట్యాక్స్ అవుతుంది హోల్సేలర్ హ్యాండ్స్లో, ఈ రెండు ఒకరు కాదు కదా, సో కాబట్టి డబుల్ టాక్సేషన్ అని మీరు ఎలా అంటారు? ఒకరి చేతిలోనే ఇది 2 సార్లు ట్యాక్స్ అవ్వట్లేదు కదా అంటే, ఎస్, ఇట్స్ నాట్ గెటింగ్ ట్యాక్స్ ట్వైస్ ఇన్ ఏ సింగిల్ పర్సన్ హ్యాండ్స్, బట్ స్టిల్ the good which is taxed in the hands of manufacturer, the good which is again taxing under the hands of wholesaler is same కదా. ఒకటే గూడ్ కదమ్మా అది, లేదా ఒకటే సర్వీస్ కదా అది. అదే గూడ్ మళ్ళీ ఇలా చేతులు మారుతున్న ప్రతిసారి ట్యాక్స్ చేసుకుంటూ వెళ్తే, అలా ఒక మ్యానుఫ్యాక్చరర్ నుంచి రీటైలర్ దగ్గరికి వచ్చే లోపల 10 మెంబర్స్ మధ్యలో ఆ చైన్లో 10 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు 10 సార్లు ట్యాక్స్ వస్తుంది కదా. ఓకే, అర్థమవుతుందా? మరి అలా ప్రతిసారి మొత్తం అమౌంట్ ట్యాక్స్ అవుతుంది. చూడండి ఇక్కడ, అండర్స్టాండ్ ద పాయింట్. ఇక్కడ మొత్తం 1300 రూపీస్ ట్యాక్స్ అయిపోతుంది. ఓకే, అంటే ఏంటి? ఈ ముందు స్టేజ్లో ట్యాక్స్ అయిన 1000 రూపీస్ ట్యాక్స్ అవుతుంది, మళ్ళీ కొత్తగా యాడ్ అయిన అమౌంట్ కూడా ట్యాక్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ టాక్సేషన్, డబుల్ టాక్సేషన్, క్యాస్కేడింగ్ అంటే ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది. చూడండి, ట్యాక్స్ మీద కూడా మళ్ళీ ట్యాక్స్ రావడం క్యాస్కేడింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ 1200 రూపీస్కి మనం బ్రేకప్ తీసుకుంటే 1000 రూపీస్ ఉంది. ఈ 1000 రూపీస్ ఏంటి? ప్రీవియస్ స్టేజ్లో ఉన్న సెల్లింగ్ ప్రైస్. మరి 200 రూపీస్ ఏంటి? ట్యాక్స్, ప్రీవియస్ స్టేజ్లో ఉన్న ట్యాక్స్. ఇక్కడ మనం ఆల్రెడీ ట్యాక్స్ అయింది అమౌంట్ 1000. మనకి మ్యానుఫ్యాక్చరర్ స్టేజ్లో ట్యాక్స్ అయింది 1000 రూపీసే. సో కాబట్టి 1300లో 1000 ఎక్స్టెంట్ వరకే దాన్ని ఏమంటాం? డబల్ టాక్సేషన్. మరి ఇక్కడ 200 రూపీస్ ఉంది కదా సార్, అది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కదా అంటే అది ట్యాక్స్. ఫస్ట్ స్టేజ్లో ఈ 200 రూపీస్ ఇక్కడ ట్యాక్స్ అవ్వలేదు, 1000 రూపీసే ట్యాక్స్ అయింది, దాని మీద వచ్చిన అమౌంట్ 200. కానీ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఈ 1000 రూపీస్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 200 రూపీస్ మీద కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ 1000 రూపీస్ వరకు వచ్చేదాన్నేమో డబల్ టాక్సేషన్ అంటాం, ఈ 200 రూపీస్ మీద వచ్చేదాన్నేమో క్యాస్కేడింగ్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ 260 రూపీస్ వచ్చింది కదా నాన్న ట్యాక్స్ హోల్సేలర్ స్టేజ్లో, ఈ 260 రూపీస్ కూడా నేను బ్రేకప్ రాస్తాను. ఇంతకుముందు మీకు సెల్లింగ్ ప్రైస్ నుంచి బ్రేకప్ రాసా, ఇప్పుడు ట్యాక్స్ నుంచి ఇక్కడ వచ్చిన 260 రూపీస్కి బ్రేకప్ రాస్తే ఈ 260లో 130 ఒకటి, సారీ, ఈ 260 రూపీస్ మీద ఎలా వచ్చింది తీసుకుంటే 1200 మీద ఇక్కడ 240 రూపీస్ ఒకటి, 20 రూపీస్ ఒకటి. ఈ 20 రూపీస్ దేని మీద వచ్చిన ట్యాక్స్? ఇక్కడ జరిగిన వాల్యూ అడిషన్ 100 రూపీస్ మీద వచ్చిన ట్యాక్స్. ఈ 240 దేని మీద? ఈ 1200 మీద వచ్చిన ట్యాక్స్. ఇప్పుడు ఈ 240ని ఇంకా డీటెయిల్గా బ్రేకప్ రాసుకుంటే 200 అండ్ 40, 200 ఒకటి, 40 ఒకటి, 200 ఒకటి, 40 ఒకటి. ఇప్పుడు ఈ 200 ఏంటి, 40 ఏంటి అని చూస్తే ఈ 200 దేని మీద వచ్చింది? ఈ 1000 రూపీస్ మీద వచ్చింది. అంటే ఆల్రెడీ ట్యాక్స్ అయిన 1000 మీద ఇక్కడ ఒక 200, మళ్ళీ ఈ 260లో కూడా ఒక 200, 2 సార్లు యాడ్ అవుతుంది ట్యాక్స్. ఓకే, మరి ఈ 40 ఎలా వచ్చింది? ముందు స్టేజ్లో ఉన్న 200 రూపీస్ ట్యాక్స్ ఈ 1300లో ఇంక్లూడ్ అయిపోవడం వల్ల, దాని మీద కూడా ట్యాక్స్ రావడం వల్ల ఈ 40 రూపీస్ అనేది ఈ ట్యాక్స్ 200 మీద నుంచి వస్తుందన్న. అర్థమవుతుందా? ఈ 40 రూపీస్ అనేది ఈ 200 రూపీస్ ట్యాక్స్ మీద వస్తుంది, ఈ 200 రూపీస్ అనేది ఈ 1000 రూపీస్ మీద నుంచి వస్తుంది. సో కాబట్టి ఇది డబల్ టాక్సేషన్. ఈ 40 రూపీస్ వరకేమో క్యాస్కేడింగ్. ఈ టోటల్ 260 రూపీస్ ట్యాక్స్లో 200 రూపీస్ ట్యాక్స్ వరకేమో డబల్ టాక్సేషన్ ఉంది, 40 రూపీస్ ట్యాక్స్ వరకేమో క్యాస్కేడింగ్ ఉంది. కొత్తగా యాడ్ అయిన 100 రూపీస్ మీద వచ్చింది మాత్రమే 20 రూపీస్. గాట్ ఇట్ ధనుష్? డబల్ టాక్సేషన్, క్యాస్కేడింగ్ అంటే ఏమన్నా కొంచెం లైట్గా అన్న అర్థమైందా? ఇది జనరల్గా ఉందా? ఓకే, ఇది ఎవరికైనా కూడా ఈ పాయింట్ డబుల్ టాక్సేషన్, క్యాస్కేడింగ్ అనేది ఫస్ట్ క్లాస్లోనే అర్థమవుతుంది. ఓకే, నేను చాలా చూస్తూ ఉంటాను కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా 3-4 టైమ్స్ డిస్కస్ చేసి మీకు ఎక్కించడానికి ట్రై చేస్తూ వెళ్తాం. ఓకే, స్లోగా. ఓకేనా? సో ఐ నో, ఓకే, ఎవరో ఒక 100 మెంబర్స్ ఉన్న క్లాస్లో ఒక 20 మెంబర్స్కి అర్థమైనా మిగతా 80 మెంబర్స్కి ఇది ఫస్ట్ గ్లాన్స్లో ఎప్పుడూ అర్థం కాదు. దీన్ని ఏం చేస్తాం మనం? 2-3 టైమ్స్ చెప్తూ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఒక 5 క్లాసెస్ 6 క్లాసెస్కి వచ్చేసరికి క్రిస్టల్ క్లియర్గా ఓకే ఇది డబల్ టాక్సేషన్, ఓకే ఇది క్యాస్కేడింగ్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీకు ఇంకొక కొత్త పాయింట్ చెప్తున్నాను సార్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ వన్ మోర్ న్యూ కాన్సెప్ట్.
ఇది అర్థమైన తర్వాత మళ్ళీ మనం సేమ్ హోల్సేలర్ రీటైలర్ ఎగ్జాంపుల్ని మళ్ళీ ఇంకొకసారి తీసుకొని ఇంకొక వేలో చేసుకుంటూ వస్తాము. ఓకే, దీనిని ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో నౌ ఐఎమ్ రెఫరింగ్ టు ఏ న్యూ వర్డ్ సార్ ఫర్ యూ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఐఎమ్ రెఫరింగ్ టు ద న్యూ వర్డ్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఫస్ట్ ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకొని తర్వాత దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటూ వెళ్దాం స్లోగా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని షార్ట్కట్లో మనం ఐటీసీ అంటాం. దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ జిఎస్టీ. ఐటీసీ అనేది, ఐటీసీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ జిఎస్టీ. మీకు ఇది ఒక సపరేట్ చాప్టర్ కూడా అవుతుంది మనకి ఐటీసీ అనేది. ఓకే, సో అండ్ అగైన్ సార్ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్టేక్ మీ, లేదా ఒకసారి వినేసి నాకు ఐటీసీ అర్థం కాలేదు అని చెప్పి అనుకోవద్దు. ఇట్స్ టూ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అమ్మా. బట్ వెన్ ఎవర్ ఐ టేక్ క్లాసెస్, నేను నా స్టైల్ ఆఫ్ టీచింగ్లోకి వచ్చేసరికి నేను ఎప్పుడు ఐటీసీ అనే దాన్ని ఫస్ట్ నుంచే ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాను. బిలీవ్ మీ, ఐటీసీ అనే ఒక కాన్సెప్ట్ని మీ క్లాసెస్ అయ్యేలోపు ఒక 30 నుంచి 40 టైమ్స్ చెప్పుకుంటూ వెళ్తాను నేను. అన్నిసార్లు దీన్ని తీసుకొస్తా చెప్తూ ఉంటా. సో కాబట్టి యూ విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్. బట్ ఈరోజు క్లాస్ వినేసి నాకు ఐటీసీ ఎక్కడో అర్థం కాలేదు, అమ్మో ఏంటి నాకు జిఎస్టీ అర్థం కాదా రాదా అని ఒక భయంలోకి అస్సలు వెళ్ళొద్దు. చాలా స్లోగా వెళ్దాం. ఓకేనా, ఈరోజు క్లాస్తోనే అర్థమవుతుందని అస్సలు వద్దు. ఓకే, మాక్సిమం ట్రై చేయండి. నేను మళ్ళీ రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను. ఇలా 2-3 డేస్లో మనకి ఇది బ్రెయిన్లో వెళ్తూ ఉంటుంది స్లోగా. అంతే తప్ప ఒకటేసారి బ్రెయిన్లోకి ఐటీసీ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోదు, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఓకే, రేపు సార్ ఐటీసీ అనే ఒక కాన్సెప్ట్ ఏం చేస్తారు అంటే, అతను ఒక రిజిస్టర్డ్ పర్సన్ అంటే జిఎస్టీలో కానీ లేదా ఏదైనా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో రిజిస్టర్ అయ్యాడు. అలా రిజిస్టర్ అయ్యి ఆర్పి అంటే ఏంటి, రిజిస్టర్డ్ పర్సన్. ఈ రిజిస్టర్డ్ పర్సన్ ఒక పేరు పెట్టుకుందాం. లెట్ us టేక్ హిజ్ నేమ్ యాజ్ ధనుష్. దిస్ రిజిస్టర్డ్ పర్సన్ నేమ్ ఈజ్ ధనుష్. రిజిస్టర్డ్ పర్సన్ ధనుష్. ఇప్పుడు ధనుష్కి ఏంటి అంటే నాన్న, ధనుష్ ఏంటి, హీ హ్యాస్ సర్టెన్ పర్చేజెస్. ఇతనికి పర్చేజెస్ ఉన్నాయి. ఓకే సార్, బిఫోర్ దీన్ని మీకు ఇంకోటి 2 వర్డ్స్ చెప్తాను నాన్న, గుర్తుపెట్టుకోండి. మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో పర్చేజెస్ని ఇన్వర్డ్ సప్లైస్ అని పిలుచుకుంటాం. పర్చేజెస్ని పర్చేజెస్ అని కాకుండా ఇన్వర్డ్ సప్లైస్ అనుకుంటాం. అలానే సేల్స్ని విల్ రిఫర్ దెమ్ యాజ్ అవుట్వర్డ్ సప్లైస్. ఓకే, సో పర్చేజెస్ we call them as what, inward supplies. Sales we call them as what, outward supplies. Purchases are called as inward supplies and sales are called as outward supplies. So ఇక్కడ చూడండి, ఆర్పి ధనుష్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ఈజ్ హ్యావింగ్ సర్టైన్ అవుట్వర్డ్స్ యాజ్ వెల్. సో ఇక్కడ కొన్ని ఇన్వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇన్వర్డ్స్ అంటే ఏంటన్నా మళ్ళీ మీకు అర్థం కావడం కోసం ఇంకోటి చెప్తున్నాను, పర్చేజెస్ ఇన్వర్డ్ సప్లైస్. ఓకే, అలానే ఇతనికి అవుట్వర్డ్స్ కూడా ఉండొచ్చు. అవుట్వర్డ్స్ అంటే ఏంటన్నా మనం ఇక్కడ సేల్స్. ఓకే, ఇప్పుడు ధనుష్ ఒక 1 lakh రూపీస్ పెట్టి గూడ్స్ కొన్నాడు. ఓకే, మన అండర్స్టాండింగ్ కోసం నేను జిఎస్టీలో వాడుతున్నాను ఇక్కడ. ఓకేనా, బట్ మీకు జిఎస్టీ ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చారు ఇవన్నీ నేను చెప్పలేదు. బట్ స్టిల్ నేను స్ట్రైట్ అవే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను, తర్వాత అవన్నీ లింక్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా, 1 lakh రూపీస్ గూడ్స్, దీని మీద ఒక 18% జిఎస్టీ ఉంది నాన్న. ఓకే, 1 lakh రూపీస్ గూడ్స్ కొన్నాడు. ఎంత, 1 lakh రూపీస్. దీని మీద ఒక 18% జిఎస్టీ అనుకుందాం. 18% జిఎస్టీ అంటే ఎంత అవుతుంది, ఇది 18,000. సో టోటల్ ధనుష్ ఎంత పెట్టుకున్నాడు, 1,18,000. ఓకే, బ్లైండ్గా నన్ను ఫాలో అవ్వండి అంతే కొంచెం సేపు వరకు. ఓకే, ఫాలో మీ బ్లైండ్లీ. ఓకే, ఎందుకు వచ్చింది ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్తో ఎక్కువ టెన్షన్ హైరాణ పడద్దు. జస్ట్ నేను చెప్తుంది మాత్రం బ్లైండ్లీ ఫాలో అవ్వండి. పర్చేస్ చేసినప్పుడు 1 lakh గూడ్స్, దాని మీద 18,000 రూపీస్ ట్యాక్స్ అని చెప్పి 1,18,000 పే చేసి వస్తే, అంటే ధనుష్ వాళ్ళ సప్లయర్కి ఎంత పే చేస్తాడు, 1,18,000. అంటే ధనుష్కి ఇక్కడ అవుట్ఫ్లో ఎంత ఉందో చూడండి. హౌ మచ్ అవుట్ఫ్లో ధనుష్, క్యాష్ అవుట్ఫ్లో ఎంత ఉంది ధనుష్కి, 1,18,000 ఉంది కదా. ఓకే, ఇది జస్ట్ అలా గుర్తుపెట్టుకుని ఉండండి మైండ్లో.
ఇప్పుడు ఏం చెప్తుందంటే జిఎస్టీ మనకి ఇక్కడ, మీరు ఏదైతే 1,10,000, ఓకే, ఏదైతే 1,18,000 పే చేశారో దానిలో నుంచి మీకు 18,000 మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లాగా ఇస్తారు. అంటే క్యాష్ బ్యాక్. మనం పేటిఎంలో కానీ ఫోన్పేలో కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఒక 5,000 రూపీస్ పెట్టుకుంటే వాళ్ళు ఒక 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తారు కదా. అలా గవర్నమెంట్ సైడ్ నుంచి మనం 1,18,000 పెట్టి గూడ్స్ కొంటే దాంట్లో 18,000 జిఎస్టీ కాంపోనెంట్ వెళ్ళిపోయింది కాబట్టి ధనుష్కు ఇప్పుడు ఏం చేస్తుందంట గవర్నమెంట్ నుంచి, హీల్ బీ గెట్టింగ్ 18,000 యాజ్ క్యాష్ బ్యాక్. కానీ క్యాష్ బ్యాక్ అని పిలవకుండా ఏమైనా పేరుతో పిలుస్తాం, ఇక్కడ ఐటీసీ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, ధనుష్కి ఎంత వస్తుందన్న వెనక్కి 18,000 రూపీస్ వెనక్కి వచ్చేస్తుంది. 18,000 రూపీస్ వెనక్కి రావడానికి క్యాష్ బ్యాక్ అంటున్నాం. క్యాష్ బ్యాక్ కాదు, యాక్చువల్ పేరేంటి ఇక్కడ ఐటీసీ. ఓకే సార్, అంటే 18,000 రూపీస్ ఇది మన అకౌంట్లో మనీలాగా వచ్చేస్తాయా? మనీలాగా మనం ఏది కావాలంటే అది కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చా? నో, అట్లా కాదు. ఇది మనకి జిఎస్టీలో ఇతను రిజిస్టర్ అయ్యాడు అన్నాను కదా, ఇతనికి జిఎస్టీలో ఒక అకౌంట్ ఉంటుంది. ఓకే, ఒక లెడ్జర్ అకౌంట్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ 18,000 అంతా బ్యాంక్ అకౌంట్లోకి రాదు, ఆ అకౌంట్లోకి వచ్చింది. కానీ అది కూడా మనం వాడుకోవచ్చు, దానివల్ల కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో అది నేను మీకు మళ్ళీ చెప్తుంటాను. ఓకే సార్, ఇప్పుడు చూడండి, ధనుష్కి ఎంత పెట్టి గూడ్స్ కొన్నాడు? 1,18,000 పే చేశాడు. కానీ గవర్నమెంట్ నుంచి ఐటీసీ అని చెప్పి క్యాష్ బ్యాక్ ఎంత వచ్చేస్తుంది? 18,000 రూపీస్ వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, అంటే ధనుష్కి ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత? 1,18,000 ముందు నా పాకెట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి క్యాష్ బ్యాక్ అని చెప్పి ఈ ఐటీసీ పేరుతో 18,000 వెనక్కి ఇస్తున్నారు కదా. ఓకే, మేబీ అది యాస్టీస్ క్యాష్ లాగా వాడుకోకపోయినా కూడా స్టిల్ అది మనకి అసెట్ లాంటిదే, దాన్ని మనం వాడుకోవచ్చు వేరే వేరే పర్పసెస్ కోసం. ఓకే, అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. సో 18,000 వెనక్కి వస్తుంది కాబట్టి ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత అవుతుంది ధనుష్కి? ఇక్కడ 1 lakh అవుతుంది, నాట్ 1,18,000. ఓకే సార్, ఇప్పుడు మరి ఈ 18,000 ఏం చేయొచ్చు సార్? ఈ 18,000 ఏం చేయొచ్చు అంటే, అతను అవుట్వర్డ్ సేల్స్ మీద చూడండి, ఇప్పుడు అవుట్వర్డ్స్ ఉన్నాయి. ఇతనికి అవుట్వర్డ్ సేల్స్ వచ్చేసరికి ఇప్పుడు హీ సెల్లింగ్ దెమ్ ఫర్ 1,50,000కి ధనుష్ గూడ్స్ అమ్ముతున్నాడు. సార్ ఇవే గూడ్సా వేరే గూడ్సా ఏవైనా అవ్వచ్చు. హీ సెల్లింగ్ 1,50,000కి అమ్ముతున్నాడు. దాని మీద ఒక 18% జిఎస్టీ ఉంది. 1,50,000 మీద 18% జిఎస్టీ ఉంది. 18% 1,50,000 మీద అంటే ఇప్పుడు ఎంత అవుతుందన్న? 27,000 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ధనుష్ గవర్నమెంట్కి 27,000 ట్యాక్స్ కట్టాలి. ఎందుకని? తన సేల్ మీద వచ్చే దాని మీద. సార్ సెల్లరే కదా ట్యాక్స్ కట్టాల్సింది, గుర్తుపెట్టుకోండి. సేల్స్ మీద ఏదన్నా ట్యాక్స్ వస్తే ఆ ట్యాక్స్ ఎవరు? సెల్లరే కడుతున్నాడు. సో ఇక్కడ 1,50,000 మీద 18% కాబట్టి 18% 27,000 ఇది ధనుష్ కట్టాలి. ఇప్పుడు ధనుష్ ఏం చేయొచ్చు అంటే, తనతో ఐటీసీ అని ఒక 18,000 ఉంది కదా, క్యాష్ బ్యాక్ వస్తుంది, అది జిఎస్టీ అకౌంట్లో ఉంటుంది అని చెప్పాను. ఈ 18,000ని తీసుకొచ్చి ఈ 27,000తో అడ్జస్ట్ చేసుకోవచ్చున్నాను. ఓకే, ఈ 18,000ని ఈ 27,000తో అడ్జస్ట్ చేసుకుని ఎఫెక్టివ్గా ఎంత? ఇంకో 9,000 రూపీస్ అతను గవర్నమెంట్కి పే చేస్తే సరిపోతుంది. అంతేగాని 27,000 అతను గవర్నమెంట్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో చూసారా, అతనికి వచ్చిన క్యాష్ బ్యాక్ని ఇలా వాడుకోగలుగుతున్నాడు. అంతే కదా. ఇప్పుడు నాకు సార్ పేటిఎంలో నేను ఒక రీఛార్జ్ ఏదో చేసుకుంటే నాకు ఒక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ మీరు ఎప్పుడు చూసినా అది మన బ్యాంక్ అకౌంట్లోకి రాదు, ఎలా మన వ్యాలెట్లను ఉంటాయి దాంట్లోకి యాడ్ అవుతాయి. ఆ క్యాష్ బ్యాక్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోలేము నార్మల్ బ్యాలెన్స్ లాగా. మళ్ళీ ఆ పేటిఎంలోనో లేదా అమెజాన్లోనో ఏమన్నా కొంటే వాటికే వాడచ్చు. సేమ్ అలానే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? వెన్ ఎవర్ యూ మేక్ ఏ పర్చేస్, ఆన్ దట్ పర్చేస్ ఇఫ్ ఎనీ ట్యాక్స్ కాంపోనెంట్ ఈస్ దేర్, ఓకే, పర్చేజ్ మీద ఉన్న ట్యాక్స్ కాంపోనెంట్ మొత్తాన్ని యూ కెన్ అవైల్ ఇట్ యాజ్ వాట్? ఐటీసీ. ఓకే సార్, 18,000 ఐటీసీ వచ్చింది. మరి ఈ ఐటీసీని ఏం చేయొచ్చు? వాట్ యూ కెన్ డూ విత్ దిస్ ఐటీసీ? దిస్ ఐటీసీ కెన్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఇప్పుడు తన అవుట్వర్డ్స్ మీద ఏదైతే సేల్స్ ఉన్నాయో ఆ సేల్స్ మీద ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఆ ట్యాక్స్ మొత్తాన్ని క్యాష్తో పే చేయకుండా ఈ క్యాష్ బ్యాక్ అనే ఐటీసీని అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ దాన్ని మాత్రం క్యాష్లో పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ కేసులో ఇతను 27,000 పే చేయాల్సి వచ్చింది. ఈ 27,000లో 18,000 ఐటీసీ అడ్జస్ట్ చేసుకుంటే ఇంకెంత పే చేస్తే సరిపోతుంది నాన్న? 9,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. గాట్ ఇట్?
దీన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ వరకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకొని సేమ్ ఇదే మనం రీక్రియేట్ చేసుకుంటూ వద్దాం. ఈసారి గోపాల్ తీసుకుందాం. యూ హ్యావింగ్ వన్ పర్సన్ కాల్డ్ గోపాల్, రిజిస్టర్డ్ పర్సన్. ఈ గోపాల్ అనే రిజిస్టర్డ్ పర్సన్ కూడా కొన్ని ఇన్వర్డ్స్ ఉన్నాయి. ఇన్వర్డ్స్ ఇతనికి ఎంత వాల్యూకి ఇన్వర్డ్స్ ఉన్నాయి సార్? గూడ్స్ ఎంత అంటే 5 lakh రూపీస్. ఇప్పుడు ఈ 5 lakh రూపీస్ మీద దెర్ ఇస్ జిఎస్టీ ఎట్ ఏ రేట్ ఆఫ్ 12%. 5 lakhs మీద 12% అంటే ఎంత నాన్న? 60,000. ఓకే, టోటల్ ఎంత? 5,60,000. ఓకే, ఇప్పుడు నాకు మీరు ఏం చెప్తారు అంటే వాట్ యూ షుడ్ కమెంట్ హియర్ ఈస్, మీరు మెసేజ్ చేయాల్సింది ఏంటంటే గోపాల్కి ఎఫెక్టివ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఐటీసీ ఎంత వస్తుంది, హౌ మచ్ ఐటీసీ విల్ గోపాల్ గెట్ అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ ప్రైస్ టు గోపాల్, ఎఫెక్టివ్ కాస్ట్ టు గోపాల్. ఐటీసీ ఎంత, ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ధనుష్. గోపాల్ 6 lakhs 5 lakhs? ITC is 60,000 whereas effective cost is 5 lakhs. Whereas effective cost is how much? 5 lakhs. అంతేనా అన్న? ఎఫెక్టివ్ కాస్ట్ ఈస్ 5 lakhs, 60,000 ఐటీసీ. ఓకే, ఇప్పుడు గోపాల్ హీఈస్ హ్యావింగ్ సర్టైన్ ధనుష్ 5,60,000 కాదు ఎఫెక్టివ్ కాస్ట్. వినండి మళ్ళీ, మనం ఎఫెక్టివ్ కాస్ట్ అంటే ఏంటి అంటే, మళ్ళీ నాకు అర్థమైంది మీకు కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి వినండి. గోపాల్ ఇక్కడ 5,60,000 అతనికి అవుట్ఫ్లో, ఎందుకని మొత్తం 5,60,000 కట్టాడు. తర్వాత అతనికి 60,000 అనే క్యాష్ బ్యాక్ వెనక్కి వస్తుంది కదా, 60,000 అనే పేరుతో అతనికి క్యాష్ బ్యాక్ వెనక్కి వస్తుంది. కాబట్టి ముందు 5,60,000 అయిందా, దాంట్లో 60,000 వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ద కాస్ట్ ఎంత అనుకోవాలి మనం? 5 lakhs అనుకోవాలి. వీ షుడ్ కన్సిడర్డ్ యాజ్ ద కాస్ట్ హౌ మచ్? 5 lakhs. ఇప్పుడు అవుట్వర్డ్స్ చూద్దాం. అవుట్వర్డ్స్ వచ్చేసరికి గోపాల్ అగైన్ హీ సోల్డ్ గూడ్స్ సేల్ చేశాడు. హీ సోల్డ్ దెమ్ ఫర్ 7 lakhs. 7 lakhs. ఈ 7 lakhs మీద కూడా మళ్ళీ జిఎస్టీ 12%. 7 lakhs మీద 12% అంటే ఎంత అవుతుందమ్మా? 84,000 అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, గోపాల్ తను 84,000 పే చేయాలి కదా. ఈ 84,000లో ఐటీసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఈ 84,000కి ఐటీసీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా క్యాష్లో ఎంత ట్యాక్స్ పే చేయాలి? హౌ మచ్ హీ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఇన్ క్యాష్? క్యాష్లో ఎంత ట్యాక్స్ పే చేయాలి చెప్పండి? హౌ మచ్ హీ హ్యాస్ టు పే ట్యాక్స్ ఇన్ క్యాష్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఐటీసీ? హలో మాస్టరు, రిప్లై ఇవ్వండి. సూపర్. గోపాల్ ఇది 60,000 అన్న, 6,000 కాదు, దిస్ ఈజ్ 60,000. సో కాబట్టి 84,000లో నుంచి 60,000 సబ్ట్రాక్ట్ చేసుకుంటే అప్పుడు ఇంకెంత పే చేయాల్సి వస్తుంది? 24,000 హీ హ్యాస్ టు పే ఇట్ ఇన్ క్యాష్. అర్థమవుతుందా నాన్న? ఇది ఐటీసీ అనే ఒక కాన్సెప్ట్ నాన్న. ఓకే, సో మీకు ఇది కొంచెం ప్రాసెసింగ్ టైం ఇద్దాం. ఇది ఐటీసీ అనేది ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది. ఇది ఇంకొంచెం ప్రాసెస్ అయిన తర్వాత, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయిన తర్వాత ఈ ఐటీసీని ఈ ఎగ్జాంపుల్కి లింక్ చేసుకుంటూ వస్తాం మనం. ఓకేనా? అప్పుడు ఇంకా ఇంకా బెటర్ అవుతుంటుంది. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సమ్ అదర్ టాపిక్స్లోకి వెళ్తాం. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇండైరెక్ట్ టాక్సెస్ ఎవల్యూషన్ గురించి వెళ్ళే ముందు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది అన్న ఇక్కడ. ఆ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది.
విల్ డిస్కస్ దట్ యాజ్ వెల్. అండ్ ఈ ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత, ఈ క్వశ్చన్ ఈ థియరీ డిస్కషన్ అయిపోయిన తర్వాత, దెన్ అగైన్ ఓకే సార్ ఇది ఏంటంటే ఇది సీరియల్ ఎపిసోడ్. ఈ మ్యానుఫ్యాక్చరరు, హోల్సేలరు, రీటైలరు, దీంతో వాల్యుయేషను, డబుల్ టాక్సేషను, ఐటీసీ, ఇదొక ప్యారలల్ స్టోరీ అనమాట. దాంతోపాటు ఇదొక సైడ్ అనమాట. ఈ ఐటీసీ అనేది ఏంటంటే త్రూఅవుట్ ద ఫస్ట్ చాప్టర్ కొంచెం కొంచెం రోజు కొంచెం అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో అది నీకు స్లోగా కనెక్ట్ చేసుకుంటూ వస్తాం. ఇంకొక సైడ్ నుంచి ఏంటి, మనం అసలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సైడ్ నుంచి ఎవాల్యుయేషన్ ఇది కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఓకేనా? ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు ఆల్రెడీ కొన్ని తెలిసినా, వీటినే మళ్ళీ మనం చెప్పుకుంటూ తీసుకుంటూ వస్తాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ద ఫస్ట్ వన్ ఈస్ రెవెన్యూ టు గవర్నమెంట్, ఇంక్రీజ్డ్ రెవెన్యూస్ టు గవర్నమెంట్. ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి దెర్ ఈస్ ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు గవర్నమెంట్. ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు గవర్నమెంట్. ఎలా సార్ గవర్నమెంట్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఎడిషనల్ రెవెన్యూ, ఇంక్రీజ్డ్ రెవెన్యూ? సార్ అంతే కదా సార్, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సే ఉండేది ఒకప్పుడు. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సే ఉండేటప్పుడు ఇన్కమ్ మీదే రెవెన్యూ వచ్చేది. కానీ ఇప్పుడేం జరుగుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చిన తర్వాత ఇవి సేల్ మీద కూడా లెవీ చేస్తున్నారు కాబట్టి ఇంకొక కొత్త సోర్స్ ఆఫ్ రెవెన్యూ స్టార్ట్ అయింది గవర్నమెంట్కి. సో దెర్ ఈస్ ఆబ్వియస్లీ దెర్ ఈస్ ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. అండ్ కరెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ట్యాక్సెస్ వల్ల గవర్నమెంట్కి ఒక 1 lakh వచ్చింది అంటే దీంట్లో గ్రేటర్ దాన్ 50% దేని మీద వస్తుందంట, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచే వస్తుంది. సో అర్థమవుతుందా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాల్యూ ఎంత పెరుగుతుందో. అండ్ ఇది ఇంకా డే బై డే ఇంకా పెరుగుతున్న కొద్దీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది రెవెన్యూ సోర్సే గవర్నమెంట్కి. ఇది ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది తప్ప డిక్రీజ్ అవ్వదు. ఓకే, due to introduction of indirect taxes, government revenue increased. Currently greater than 50% of total, currently greater than 15% of total tax revenue, currently greater than 50% of total tax revenue is from indirect taxes. Due to introduction of indirect taxes, okay, due to introduction of indirect taxes, government revenue is increased. Okay, and currently greater than 15% of total revenue is from, total tax revenue is from indirect taxes. So idoka point. Next, second one, inkoka feature, regressive in nature. ఏంటి రెగ్రెసివ్ ఇన్ నేచర్? ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే నిన్న మనం డిఫరెన్సెస్లో డిస్కస్ చేసాం రెగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే. సో ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ హియర్ వన్స్ అగైన్. రెగ్రెసివ్ ఇన్ నేచర్, రెగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే ఏంటమ్మా, రిచ్ అని పూర్ అని ఓకే ఈ డిఫరెన్స్ ఏం లేకుండా everyone will be taxed at a same constant, okay, will be taxed at the same rate. Constant అనలేం, ఎందుకంటే మధ్యలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ మార్చొచ్చు. ఓకే, ఆ మార్చిన అందరికీ మారుతుంది, రిచ్ వాళ్ళకి మారి పూర్ వాళ్ళకి మారకుండా అట్లా ఉండదు, అందరికీ మారుతుంది. కాబట్టి దాన్ని రెగ్రెసివ్. ఓకే, రెగ్రెసివ్ ఇన్ నేచర్. ఓకే, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ rich and poor, irrespective of rich and poor, irrespective of rich and poor, everyone will take, irrespective of rich and poor, everyone, irrespective of rich and poor,
sorry, everyone will be having same tax rate irrespective of rich and poor. Everyone will be having same tax rate irrespective of rich and poor. Everyone will be having same tax rate. That means regressive in nature, increased revenue to the government. Second one, regressive in nature. Third one, and the third one is about inflationary. థర్డ్ వన్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్లేషనరీ. సో ఈ ఇన్ఫ్లేషనరీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో వాట్ డస్ ఇట్ మీన్ బై ఇన్ఫ్లేషనరీ? ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్ ఎగ్జాంపుల్ ఉంది కదా నాన్న, ఇక్కడ చూడండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఉండటం వల్ల 900 రూపీస్ కాస్ట్ అయింది. దాని మీద 100 రూపీస్ వాళ్ళ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే 1000 రూపీస్. అంటే యాజ్ ఎ కస్టమర్గా మనం 1000 రూపీస్ పే చేస్తే గూడ్స్ వచ్చేయాలి కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది చూడు, దాని మీద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి యాడ్ చేయడం వల్ల ఇంకో 200 రూపీస్ యాడ్ అయ్యి మొత్తానికి ఎంత అవుతుంది? అది 1200 రూపీస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది యాడ్ చేయడం వల్ల, ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది యాడ్ చేయడం వల్ల ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మరి అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి సార్? ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ అమ్మ, ఏ సిచ్యువేషన్లో అయినా ప్రైసెస్ పెరుగుతున్నాయి, ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల గూడ్స్ ప్రైస్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల గూడ్స్ ప్రైస్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్ఫ్లేషన్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇంకొంచెం ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్కి తీసుకెళ్తున్నారు అని చెప్తారు. ఓకే, the price of goods will increase due to levy of indirect taxes. The price of goods will increase due to levy of indirect taxes, which leads to inflationary situations. Okay, so that is about inflationary. Next the next side heading వచ్చేసరికి మనకి కమోడిటీస్ అండ్ సర్వీసెస్. కమోడిటీస్ అండ్ సర్వీసెస్ ఏంటి సార్? కమోడిటీస్ ఏంటి? కమోడిటీస్ అండ్ సర్వీసెస్ అంటే సార్ ఇక్కడ కమోడిటీస్ అంటే ఇక్కడ ఏ పాయింట్లో రిఫర్ చేస్తున్నారంటే, కమోడిటీస్ అంటే నథింగ్ బట్ హియర్ గూడ్స్. గూడ్స్కి ఇంకో పేరేంటి? కమోడిటీస్ అని చెప్పి పిలుస్తున్నారు. ఓకే, కమోడిటీస్ అండ్ సర్వీసెస్ ఏంటి సార్ అంటే, సార్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఒక గూడ్స్ మీదే రాదు, సర్వీస్ మీద కూడా వస్తుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ లెవీడ్ ఆన్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అది చెప్పడమే ఈ పాయింట్ ఇంటెన్షన్. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ లెవేబుల్ on both goods and services. Indirect taxes are leviable on both goods and services. Goods and nothing but ikkada commodities. Okay, next, shifting of tax burden. Next one ఏంటన్నా? Shifting of tax burden. What does it mean by shifting of tax burden అన్నా? మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకని? డైరెక్ట్ ట్యాక్సెస్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిఫరెన్సెస్లో ఆల్రెడీ చెప్పాను నేను. షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్ అంటే ఏంటి? ఒకరు పే చేయాల్సిన ట్యాక్స్ని ఇంకొకరి దగ్గర నుంచి రికవర్ చేసుకోగలిగే ఛాన్స్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్. ఓకే, అర్థమవుతుందా? నేను సెల్లర్, నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, కానీ ఆ బర్డెన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాను? లెవేబుల్ అంటే నన్ను చెప్పాను. ఓకే, నీకు ఓకే గూగుల్ మీనింగ్ చూపిస్తాను నాకు, ఎందుకు ఇంకా. క్లాస్ స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లెవేబుల్.
ఓకే, లెవీ. లెవీ అంటే ఇంపోజ్. ఓకే, ఇంకో బెటర్ వర్డ్ నీకు లెవీ అనడానికి ఇంపోజ్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను నీకోసం. లెవీ అంటే ఇంపోజ్, ఇంపోజ్ చేయటం, ట్యాక్స్ ఇంపోజ్ చేయటం. ఓకే, లేదా ఇంకా చెప్పాలంటే కలెక్ట్ చేసుకోవడం, అలాంటి వర్డ్లో వస్తుంది అనమాట. లెవీ అంటే ఇంపోజ్. షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్. జనరల్గా ఏంటి, ట్యాక్స్ ఎవరి మీద ఇంపోజ్ చేస్తారు నాన్న? లెవీ చేయడం అంటే ఇంపోజ్ చేయడం. ఇంపోజ్ చేయడం అంటే ఇంకా తెలుగులో అర్థం అంటే ఛార్జ్ చేయటం. ఎవరి మీద వేస్తారు, ఎవరు పే చేయాలి. ఓకే, ఇప్పుడు ధనుష్ నువ్వు ట్యాక్స్ కట్టాలి అన్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ట్యాక్స్ లెవీడ్ ఆన్ ధనుష్. గోపాల్ ట్యాక్స్ కట్టాలి, గోపాల్ ట్యాక్స్ పే చేయాలి అంటే అప్పుడు గోపాల్ ఏమనొచ్చు, ట్యాక్స్ లెవీడ్ ఆన్ గోపాల్, ట్యాక్స్ లెవీడ్ ఆన్ ధనుష్. అంటే ట్యాక్స్ మీ మీద వేశారు, మీ మీద ట్యాక్స్ పడింది, మీరు ట్యాక్స్ కట్టాలి అని అంటూ ఉంటే ఆ సెంటెన్స్లో లెవేబుల్ అంటాం. అర్థమవుతుందా ధనుష్ ఆర్ గోపాల్? షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్. షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్ ఏంటమ్మా అంటే the tax burden of seller can be shifted to buyer. అంటే ఆల్వేస్ ఎస్, అవునన్న గోపాల్, ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్గా ఎప్పుడు కస్టమరే ఐడిటీ అనేదాన్ని. గోపాల్ ఇక్కడ ఇంకొకటి కూడా నాన్న, కస్టమర్ పే చేస్తాడు అనడం కరెక్ట్ కాదు, కస్టమర్ బేర్ చేస్తాడు. పే చేయడం అంటే గవర్నమెంట్కి ఎవరు డిపాజిట్ చేస్తాడు అని, బేర్ చేస్తాడు అంటే ఆ బరువు ఎవరి మీద పడుతుంది అనేది అర్థం. ఓకే, ఇప్పుడు సో సింపుల్గా నాన్న, నువ్వు చదువుకుంటున్నావు కానీ ఫీజు నువ్వు కడుతున్నావు అంటాం కన్నా ఫీజు కడుతుంది ఎవరు? మీ పేరెంట్స్. ఓకే, మీ పేరెంట్స్. సో కాబట్టి పే చేసేది నువ్వే, కానీ బర్డెన్ మీ అంటే ఓకే, బర్డెన్ ఎవరి మీద? ఒకవేళ నువ్వు తీసుకొచ్చి కాలేజ్లో కట్టినా అది నీ మనీ కాదు కదా, మీ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి కడుతున్నావు కదా. సో కాబట్టి బర్డెన్ ఎవరి మీద అవుతున్నట్టు? మీ పేరెంట్స్ మీద అవుతున్నట్టు, కానీ అది పే చేసేది నువ్వు. అర్థమవుతుందా? నీ ఫీజు వచ్చి నువ్వు కట్టినా అది మీ పేరెంట్స్ దగ్గర తీసుకొని వచ్చి కడుతున్నావు కాబట్టి బర్డెన్ అల్టిమేట్గా వాళ్ళ మీద ఉంది అన్నట్టు. అలానే సెల్లర్ కూడా ఏం చేస్తాడు అంటే సెల్లర్ ట్యాక్స్ కడతాడు, కానీ తన జేబులో నుంచి కట్టేట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? కస్టమర్ నుంచి తీసుకొస్తాడు. ఓకే, సో పే, బర్డెన్, ఈ రెండింటికి డిఫరెన్స్. సో షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్ అంటే రాస్తాను, ఈవెన్ దో seller pays the tax to government, even though seller pays the tax to government, it will be recovered. It will be recovered from customer or buyer. In that way the burden is shifted. In that way the burden is shifted. So shifting of tax burden అంటే అర్థమవుతుందా? సెల్లర్ నుంచి సెల్లర్ కట్టాలి, కానీ బయర్ నుంచి కలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి బర్డెన్ సెల్లర్ నుంచి బయర్కి షిఫ్ట్ అవుతుంది అందని అర్థం. ఓకే, నెక్స్ట్ హయ్యర్ ట్యాక్స్ బేస్. హయ్యర్ ట్యాక్స్ బేస్ అంటే నాన్న దీని అర్థం ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్లో అనుకున్న మనకి ప్రాఫిట్ వస్తేనే ట్యాక్స్ కడతాం, ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ మీదే ట్యాక్స్ పే చేస్తాం. కానీ ఇక్కడ ఇది ఇన్కమ్ ట్యాక్స్లో అయితే ప్రాఫిట్ వస్తే, ఇన్కమ్ వస్తే దాని మీద ట్యాక్స్ కడతాం. సో అక్కడ తక్కువ స్కోప్ ఉంది. స్కోప్ అంటే నాన్న మనకున్న ఏరియా, మనం ట్యాక్స్ చేసుకోవడానికి మనకున్న ఏరియా చాలా తక్కువ ఉన్నట్టు, ఎందుకని ఓన్లీ ఇన్కమ్ మీదే. బట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వచ్చేసరికి గూడ్స్ మీద, ఆ సేల్ ప్రైస్ మీద ట్యాక్స్. అంటే చూడండి, ప్రాఫిట్ ఆర్ లాస్తో సంబంధం లేకుండా గూడ్ మీద ట్యాక్స్ వస్తుందంటే ఎన్ని రకాల గూడ్స్ ఉన్నాయి చూడండి. ఓకే, అలా కాదు గోపాల్, ఎక్స్పెన్సివ్ గూడ్స్ మీద హయ్యర్ ట్యాక్స్ అట్లా కాకుండా ఇక్కడ హయ్యర్ ట్యాక్స్ బేస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్స్ చేసుకోవడానికి రకరకాల గూడ్స్, రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు ఉన్న ప్లేస్లోనే నీ చుట్టూ చూస్తేనే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ గూడ్స్, బిల్డింగ్.
ఓకే, దాని మీద జిఎస్టీ ఉంటుంది. ఓకే, నువ్వు చైర్లో కూర్చుని ఉంటే చైర్, బెడ్ మీద ఉంటే బెడ్, ఓకే, నీ ఫోన్ చేతిలో ఉన్న ఫోను, ఓకే, నేను చెప్తున్న ట్యాబ్, మైక్, సిస్టమ్, ప్రొజెక్టర్లు, లైట్స్, ఫ్యాన్స్, ఇవన్నీ గూడ్సే కదా. ఇవన్నీ సేల్ అయినప్పుడు వాటి మీద ట్యాక్స్ ఉంటుంది. ఓకే, అలానే సర్వీసెస్, నేను క్లాస్ చెప్పే సర్వీస్, మీరు కాస్ట్ అకౌంటెంట్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ ఇచ్చే సర్వీస్, ఓకే, ఒక ఇంజనీర్ ఇచ్చే సర్వీస్, ఒక లాయర్ ఇచ్చే సర్వీస్, ఇలా రకరకాల సర్వీసులు ఉన్నాయి, రకరకాల గుడ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు కదా. అంటే ఎంత స్కోప్ ఉందో చూడండి, ఎన్నిటి మీద ఉందో ట్యాక్స్ చేసుకోవడానికి. బట్ అదే ఇన్కమ్ ట్యాక్స్లో అయితే ఒకటి ఇన్కమ్ వస్తేనే, అంటే ఇంటి నథింగ్ బట్ మనం ఏదైనా చేస్తేనే. అండ్ ఇంకా చూడు, ఇప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నాను, నువ్వు ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నావు, అంటే బర్డెన్ నీ మీద కూడా వస్తుంది. కానీ నువ్వు ఇన్కమ్ ఏమి ఎర్న్ చేయట్లే. ఇంకా మీరున్న పిల్లలంతా ఎవరు ఇంకా ఇన్కమ్ జనరేట్ చేయట్లేదు. అయినా కూడా ఏంటి, మీరు ఏదో ఒక గూడ్ కొంటున్నారు, ఓకే, వెళ్ళి చాక్లెట్ కొన్నారు, బిస్కెట్ ప్యాకెట్ కొన్నారు, వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ వస్తుంది. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ చేయడానికి స్కోప్ అంటే ఏరియా. ఓకే, తెలుగులో అంటే మనకున్న ఆ పరిధి అని అంటాం. దానికంటే ఇంగ్లీష్లో చెప్పడమే బెటర్, ఎందుకంటే తెలుగు వర్డ్స్ అసలు అర్థం కావట్లేదు పిల్లలకి ఇక్కడ. సో ద స్కోప్ ఏరియా, మనం ట్యాక్స్ చేసుకోవడానికి ఉన్న గ్రౌండ్ ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే, దేర్ ఈస్ వైడర్ స్కోప్ అండర్ there is wider scope in indirect taxes there is wider scope in indirect taxes covering various goods and services విత్ వెరీ ఫ్యూ ఎగ్జంప్షన్స్. అంటే చాలా తక్కువ, కొన్నిటినే వదిలేస్తారు. మోస్ట్ ఎసెన్షియల్ లాగా హెల్త్ కేర్ని ట్యాక్స్ చేయకుండా వదిలేస్తారు. ఓకే, అలా కొన్ని మాత్రమే ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. సో కాబట్టి దెర్ ఈస్ వైడర్ స్కోప్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కవరింగ్ వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ వెరీ ఫ్యూ ఎగ్జామ్షన్స్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ అన్న ఇక్కడ వెల్ఫేర్. సో వెల్ఫేర్కి ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది అంటున్నా, వెల్ఫేర్ ఎలా అవుతుందో చూడండి. హౌ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు వెల్ఫేర్ అంటే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల వెల్ఫేర్ ఎలా అంటే, దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిన్ గుడ్స్. సార్ సిన్ గుడ్స్ అంటే ఏంటి సార్? సిన్ అంటే అర్థం తెలుసు కదా, పాపం తెలుగులో. ఓకే, వీటిని సిన్ గుడ్స్ అంటాం. ఈ సిన్ గుడ్స్ అంటే ఏంటివి నాన్న? టొబాకో, ఆల్కహాల్, పాన్, ఇట్లాంటివన్నీ సిన్ గుడ్స్ అంటాం వీటిని. ఓకే, అవి తింటే నిజంగా పాపమో కదా అవన్నీ నాకు తెలియదు, బట్ జనరల్లీ ది నేమ్డ్ యాజ్ సిన్ గుడ్స్. ఈ సిన్ గుడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఈ సిగరెట్స్ మీద, పాన్ మీద, ఆల్కహాల్ మీద, వీటి మీద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఎలా వెల్ఫేర్ అవుతుంది సార్? చెప్తాను చూడండి. సిన్ గుడ్స్ ఆర్ ట్యాక్స్డ్ ఎట్ హయ్యర్ రేట్స్. Sin goods are taxed at higher rates. Sin goods are taxed at higher rates. సార్ ఇప్పుడు ట్యాక్స్, ఇప్పుడు లెట్స్ అండి, ఓకే, ధనుష్ గురించి, ఓకే, ఒక టొబాకో, ఒక సిగరెట్ ప్యాకెట్ 150 రూపీస్ అనుకుందాం. దీని మీద హై ట్యాక్స్ రేట్ పెంచేసి 50% ట్యాక్స్ వేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందమ్మా? 10% ఉండాల్సిన చోట 50% ఉంది అంటే 150 మీద 50 అంటే 50% 75, 225 రూపీస్ అయిపోతుంది ప్రైస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఎక్కువ వేయడం వల్ల సిన్ గుడ్స్ ప్రైస్ పెరిగిపోతుందా లేదా? ఎస్, సిన్ గుడ్స్ ఆర్ ట్యాక్స్ రేట్ హయ్యర్, విచ్ due to which their price increases
దేర్ ప్రైస్ ఇంక్రీజెస్. మీకు ఫౌండేషన్లో ఈ పాయింట్ తెలుసు, ఎక్కడైనా ఎకనామిక్స్లో ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. డ్యూ టు విచ్ దేర్ ప్రైస్ ఇంక్రీజెస్ అండ్ దేర్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ విల్ కమ్ డౌన్. బట్ డిమాండ్ తగ్గుతుంది అని, కన్జంప్షన్ తగ్గుతుంది అని. దేర్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ విల్ కమ్ డౌన్, దేర్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ డిక్రీజెస్. ఓకే, వాళ్ళు చెప్తున్న లాజిక్ అర్థమవుతుందా నాన్న? మీరు ఈ సిన్ గూడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ రేట్ వేయడం వల్ల వాటి రేట్లు పెరిగిపోతే, అవి రేట్లు పెరిగిపోయినప్పుడు ఎవరు వాటిని కొనరు, అవి కొన్నప్పుడు సొసైటీకి మంచిది కదా అని చెప్పి అలా వాటికి వెల్ఫేర్ క్రియేట్ అవుతుందంట. సిన్ గూడ్స్ ఆర్ ట్యాక్స్ రేట్ హైయర్ రేట్స్ డ్యూ టు విచ్ దేర్ ప్రైస్ ఇంక్రీజెస్ అండ్ దేర్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ డిక్రీజెస్ విచ్ లీడ్స్ టు వెల్ఫేర్. అవును, చెప్తున్నారు నాన్న, గవర్నమెంట్ అట్లా చెప్తుంది అంతే, బట్ అయినా కూడా కొంటున్నారు. ఓకే, సో ఇప్పుడు చూస్తే చూడు, ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమేంటి మనం డిస్కస్ చేసింది? ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. సెకండ్ వన్ ఏంటి? రెగ్రెసివ్ ఇన్ నేచర్. థర్డ్ వన్ ఇన్ఫ్లేషనరీ. ఫోర్త్ వన్, okay, it is a tax levied on both goods and services. Fifth one, shifting of tax burden. Sixth one, higher tax base. Seventh one, welfare. So దీనికి మనం ఒక చీట్ కోడ్ అనుకోండి. ఓకే, చీట్ కోడ్ అనుకోండి, మనం ఒక కోడ్ పెట్టుకుంటాం. దీనికి వచ్చేసరికి ఏంటి అంటే అది రిక్షా. ఓకే, ఇక్కడ ఏ స్మాల్ లెటర్ రాసానా అంటే ఏకి మనం ఏది కనెక్ట్ చేసుకోలేం. ఓకే, ఏంటి సార్ ఈ రిక్షాకి ఏంటి, రిక్షా ఎలా వచ్చిందంటే చూడండి, దీన్ని కనెక్ట్ చేసుకుందాం. రిక్షా అనుకున్నాం కదా. ఇప్పుడు ఆర్ అంటే చూడండి, ఆర్ అంటే రెవెన్యూ. మన ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏంటి? రెవెన్యూతోనే. ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. సో రెవెన్యూ. సో రెవెన్యూ అంటే ఏంటి? ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు గవర్నమెంట్. ఇంక్రీజ్డ్ రెవెన్యూ. ఆర్ అంటే రెవెన్యూ గుర్తు రావాలి మీకు. ఇంకొక ఆర్, రెండు ఉన్నాయి ఇక్కడ, సో కాబట్టి ఆర్కి స్క్వేర్ వేసుకోండి. ఇంకొక ఆర్ ఏంటి? రెగ్రెసివ్. ద అదర్ ఆర్ ఈస్ రెగ్రెసివ్. నెక్స్ట్ ఐ. ఐ అంటే వచ్చేసరికి నాన్న ఇన్ఫ్లేషనరీ. ఐ మీన్స్ వాట్? ఇన్ఫ్లేషనరీ. నెక్స్ట్ సి ఫర్ ఏంటి? సి ఈస్ ఫర్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. ఎవరా స్టూడెంట్ ఆఫ్ బీసీసీఏ? పేరు చెప్పిన స్టూడెంట్ ఆఫ్ బీసీసీఏ. ఐ వాంటెడ్ టు నో యువర్ నేమ్. కమోడిటీస్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటన్న? షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్. హెచ్ అంటే ఏంటి? హయ్యర్ ట్యాక్స్ బేస్. అండ్ డబ్ల్యూ ఇస్ ఫర్ వెల్ఫేర్. ఓకే, సో ఇలా ఈ కోడ్తో ఏంటి మనకు అన్ని సైడ్ ఏంటి గుర్తుండిపోతాయి. ఆర్లో రెగ్రెసివ్ ఇన్ నేచర్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. ఆర్ ఫర్ రెగ్రెసివ్ ఇన్ నేచర్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. ఐ అంటే ఇన్ఫ్లేషనరీ. సి అంటే కమోడిటీస్ అండ్ సర్వీసెస్. ఎస్ అంటే షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్. హెచ్ అంటే హయ్యర్ ట్యాక్స్ బేస్. డబ్ల్యూ ఇస్ ఫర్ వెల్ఫేర్. ఓకే, సో దిస్ ఈస్ ద చీట్ కోడ్ ఫర్ ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం సార్? ఐటీసీ అంటే ఏంటి, బేసిక్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అసలు ఎలా వస్తుంది అనేది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. ఇక్కడతో అవ్వలేదు. ఐటీసీ, దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో ఇన్ ఐటీసీ. ఓకే, చాలా ఇంకా డిస్కస్ చేస్తూ రావాలి. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనే క్వశ్చన్ కంప్లీట్గా డిస్కషన్ అయిపోయింది ఇంక ఇది. ఓకే, దిస్ ఈస్ ద కోడ్. ఏంటమ్మా అవన్నీ? ఇంక్రీజ్డ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్, రెగ్రెసివ్ ఇన్ నేచర్, ఇన్ఫ్లేషనరీ, commodities and services, shifting of tax burden, higher tax base, and they are contributing to the welfare. Okay, ఇది మన క్లాస్ అమ్మ. సో నెక్స్ట్ క్లాస్లో మేబీ సండే కాబట్టి రేపు, అండ్ క్రిస్మస్ కాబట్టి 25th రోజు మనకి క్లాసెస్, లైవ్ సెషన్స్ కూడా మ్యాక్సిమం ఉండవమ్మా. ఓకే, సో మళ్ళీ మనం ట్యూస్డే రోజు ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటున్నాను. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచే బయలుదేరి వెళ్ళిపోయారు నాన్న.
క్రిస్మస్ మనకి రేపు ఎల్లుండి హాలిడేస్ అని చెప్పి మళ్ళీ 26 నుంచి వస్తాయి. ఓకే, యూటీబీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం ధనుష్, సారీ ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ నుంచి మనం షెడ్యూల్ అనేది పెడతాం. ఓకేనా, యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్ 2:30 నుంచి కంటిన్యూస్గా ఉండాలి. సో ఇట్స్ మై ఫాల్ట్ ఓన్లీ టుడే. నా క్లాస్ 4 to 5 ఉండాలి. సారీ, నాట్ 4 to 5, 3:30 to 4:30 నా క్లాస్ ఉండాలి ధనుష్. బట్ అప్పుడు ఐ కుడెంట్ మేక్ ఇట్, సో వచ్చి ఇప్పుడు తీసుకున్నాను. బట్ లేదు, నెక్స్ట్ నుంచి మనం షెడ్యూల్ పెడతాము, షెడ్యూల్ ప్రకారం వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.